హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ వ్లాగ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మీలో చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు పై నెట్వర్క్కి సంబంధించి వీడియో చేయండి బ్రదర్ అని చెప్పేసి. సో మీకోసమే నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఇందులో కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్స్ చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ అయినా కూడా కొంతమందికి తెలియకపోవచ్చు అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ న్యూ ఇయర్కి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ అనౌన్స్మెంట్ గురించి నేనైతే తర్వాత చెప్తాను, బట్ అంతకంటే ముందు నేను నా డాష్బోర్డ్లోకి వెళ్ళి కొన్ని ఆప్షన్స్ అయితే మీకు నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నా బ్యాలెన్స్ డాష్బోర్డ్లో కనుక చూసినట్లయితే నా టోటల్ బ్యాలెన్స్ వచ్చేసి 27,504 పై టోకెన్స్ అయితే చూపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ అన్వెరిఫైడ్లో 26,805 అండ్ అలాగే ట్రాన్స్ఫరబుల్లో 699.31 పై టోకెన్స్ అయితే చూపిస్తున్నాయి. అండ్ మైగ్రేటెడ్లో 0 చూపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 3 ఆప్షన్స్, వీటికి సంబంధించి డీటెయిల్గా నేనైతే చెప్తాను. సో అన్వెరిఫైడ్ బ్యాలెన్స్, ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్, మైగ్రేటెడ్ టు మెయిన్ నెట్. సో అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ గురించి మీకు నేను చెప్తే ఆటోమేటిక్గా మీకు ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ అండ్ మైగ్రేటెడ్ టు మెయిన్ నెట్ గురించి అయితే ఈజీగా అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా నేనంటే ఎవరైతే తెలియదు అంటున్నారో వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను. సో చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ అయినా కూడా కొంతమంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, నన్ను పర్సనల్గా నన్ను అడుగుతూ ఉన్నారు. సో అందుకని చెప్పేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఆలోచించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది నా బ్యాలెన్స్ డాష్బోర్డ్. సో ఆల్రెడీ మీకు కూడా ఈ విధంగా బ్యాలెన్స్ డాష్బోర్డ్ కనబడుతుండొచ్చు, బట్ కొంతమందికి వీటికి సంబంధించి ఆప్షన్స్ ఏంటి, అవి ఇలా ఎందుకు చూపిస్తున్నాయని కొంతమందికి తెలియక నన్ను అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మన టోటల్ బ్యాలెన్స్ అనమాట. సో ఇప్పటి వరకు మనం మైనింగ్ ఎన్ని చేసామో, అలాగే మన రెఫరల్ ద్వారా, అంటే మన కింద ఎవరైతే రెఫరల్స్ ఉన్నారో సో వాళ్ళ ద్వారా యాడ్ అయిన కాయిన్స్ కూడా ఇవన్నీ కూడా ఇక్కడ మనకు షో చేస్తుందన్నమాట, టోటల్గా షో చేస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అన్వెరిఫైడ్. అంటే అన్వెరిఫైడ్ అంటే ఏంటి అంటే ఎవరైతే మన రెఫరల్ టీం ఉంటుందో, మన కింద మన రెఫరల్ కూడా ఎవరైతే యూస్ చేసి జాయిన్ అయ్యారో వాళ్ళ ద్వారా వచ్చిన కాయిన్స్ అనమాట. ఎప్పుడైతే వాళ్ళు కేవైసీ కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు అవి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫరబుల్లోకి యాడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. అప్పటి వరకు అవి అన్వెరిఫైడ్ కింద ఉంటాయి అనమాట. అంటే అన్వెరిఫైడ్ కింద ఎందుకు ఉంటాయంటే వాళ్ళు కేవైసీ చేసుకోలేదు కాబట్టి అవి అన్వెరిఫైడ్ కింద ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారో, అంటే కేవైసీ కంప్లీట్ చేసుకుంటారో, సో అది అప్పుడు ఆ సిస్టమ్ ఏమనుకుంటుందంటే వీళ్ళందరూ జెన్యూన్గా చేస్తున్నారు, మైనింగ్ అనేది చేస్తున్నారు, హ్యూమన్ బీయింగ్సే చేస్తున్నారు, లేదా ఫ్రాడ్స్టర్ చేయట్లేదు అని తెలుసుకొని నిర్ధారించుకుని అప్పుడు అవి వెరిఫై చేసి ట్రాన్స్ఫరబుల్లోకి అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే చాలామంది ఒక అకౌంట్ బదులు 100 అకౌంట్లు క్రియేట్ చేస్తారన్నమాట. సో వాళ్ళ పేరు మీద 100 అకౌంట్లు క్రియేట్ చేసేసి వాళ్ళ రెఫరల్ కూడా 100 అకౌంట్లకి ఇచ్చేసి వాటి ద్వారా మైనింగ్ చేసి మెయిన్ అకౌంట్లోకి పై టోకెన్స్ అయితే యాడ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. సో వాటన్ని రిఫరల్ కాయిన్స్ అన్నీ కూడా ఈ ఒక్క అకౌంట్కి యాడ్ అవుతాయి కదా. సో దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు అని వాళ్ళు అనుకుంటారు. బట్ ఏంటంటే అలా చేయడం వల్ల ఏంటంటే ఆ 100 అకౌంట్లు 200 అకౌంట్లు జెన్యూన్ అనేసి నిర్ధారణ ఎప్పుడు జరుగుతుందంటే కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాతనే. సో అందుకని చెప్పేసి వాళ్ళు కంపల్సరీ కేవైసీ కంప్లీట్ చేస్తేనే ఏవైతే రెఫరల్ ద్వారా కాయిన్స్ వచ్చాయో ఆ కాయిన్స్ వెరిఫైడ్లోకి వెళ్తాయి, అలాగే ట్రాన్స్ఫరబుల్లోకి వెళ్ళి మైగ్రేట్లోకి వెళ్తే వెళ్ళడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా ఆప్షన్ అయితే పెట్టారనమాట. మీరు ఎవరైతే ఇంకా వెరిఫై చేసుకోలేదో, కేవైసీ కంప్లీట్ చేసుకోలేదో, సో వెంటనే కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. కేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేయాలన్నది నేను ఒక ఫుల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో నా ఛానల్లో ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు, పాత వీడియోస్ ఉంటాయి. సో అందులో కేవైసీ ఏ విధంగా చేసుకోవచ్చు ఈజీగా అని చెప్పేసి నేను వీడియో అయితే చేయడం జరిగింది. సో అది ఒకసారి మీరు చెక్ చేసి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. మీరు కేవైసీ కంప్లీట్ చేసుకునే వరకు నాకు ఇప్పటి వరకు ఏవైతే ఈ 26,000 కాయిన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా నేను ట్రాన్స్ఫర్ చేసుకోలేను, మైగ్రేట్ చేసుకోలేను, యూస్ చేసుకోలేను అనమాట. సో ఇవి వేస్ట్ అయిపోతాయి. అదేవిధంగా మీ దగ్గర అంటే మీ కింద మీ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యి ఉంటారు కదా. సో వాళ్ళు కూడా కేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే వెంటనే వాళ్ళకు ఫోన్ చేసి కేవైసీ కంప్లీట్ చేసుకోమని చెప్పండి. కేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలో మీరు ఒకసారి వీడియో చూడండి, అలాగే వీడియో వాళ్ళకు కూడా చూపించండి. కేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలన్నది ఈజీగా ఉంటుంది. సో కేవైసీ కంప్లీట్ అవుతే మీకు కూడా వెరిఫైడ్ బ్యాలెన్స్లోకి వెళ్తే సో మీరు కూడా మైగ్రేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో మెయిన్ నెట్కి వెళ్ళే ముందు ఏమేమి చెక్ లిస్ట్ కావాలన్న దాని గురించి కూడా నేను ఇంకొక వీడియో అయితే చేశాను, ఆల్రెడీ చేశాను, ఇవన్నీ వీడియోస్ చేశాను. బట్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నారు చాలామంది, ఒకసారి చేయండి బ్రో అనేసి అడుగుతున్నారు కాబట్టి నేను మళ్ళీ చూపిస్తున్నాను. మెయిన్ నెట్ చెక్ లిస్ట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు వాళ్ళు ఏమేమి మనకు చెక్ లిస్ట్ ఇచ్చారో అవన్నీ మనం కంప్లీట్ చేసే వరకు వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేరు అనమాట. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనల్ని పై బ్రౌజర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోమన్నారు. సో నేనైతే ఇన్స్టాల్ చేసుకున్నాను. సో దీనికి సంబంధించిన వీడియో కూడా చేశాను. సో ఇక్కడ నాకు అది కంప్లీటెడ్ అని చూపిస్తుంది. అలాగే పై వ్యాలెట్ క్రియేట్ చేసుకోమన్నారు. సో నేను కంప్లీట్ చేశాను. సో ఇక్కడ నాకు కంప్లీటెడ్ అని చూపిస్తుంది. సో ఒకవేళ మీకు ఇక్కడ కంప్లీటెడ్ అని చూపించకపోతే ఈ విధంగా సో మీరు అది కంప్లీట్ చేయండి. సో దీనికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను. సో మీరు వర్రీస్ ఏం అవ్వాల్సిన అవసరం లేదు.
ప్రతి దానికి సంబంధించిన వీడియో అయితే ఇండివిజువల్గా నేను చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీరు నా ఛానల్ని కూడా పూర్తిగా చెక్అవుట్ చేస్తే మీకు ఆ వీడియో అయితే దొరుకుతుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ నేను ఇంకా పై వ్యాలెట్ని అయితే ఇంకా నేను కన్ఫర్మ్ చేయలేదు. సో అది కన్ఫర్మ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన వీడియో అయితే నేను తీసుకొస్తాను అనమాట. పై వ్యాలెట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో వ్యాలెట్ అడ్రస్ని అయితే కన్ఫర్మ్ చేయమంటున్నారు. పాస్ఫ్రేజ్ అనేది మళ్ళీ ఇవ్వమంటున్నారు అనమాట. సో అది నేను మళ్ళీ ఇచ్చేసి అది కంప్లీట్ చేసిన తర్వాత మీకు దాని గురించి అయితే వీడియో అయితే చేస్తాను. ఎవరైనా ఇక్కడ కనుక స్టక్ అయినట్లయితే నేను నా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో అది చూసి మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కమిట్ టు లాకప్ కాన్ఫిగరేషన్. సో ఇది ఆల్రెడీ నేను ఇది కూడా చెప్పాను అనమాట. సో ఎవరైతే వాళ్ళ కాయిన్స్ని బోనస్ ఎర్న్ చేసుకోవడం కోసం లాకప్ చేయాలనుకున్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం లాకప్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో చాలామంది లాకప్ చేసుకున్నారు. పై కాయిన్స్ కూడా కొంతమందికి బోనస్గా యాడ్ అయినాయి. సో నేను కూడా లాకప్ అయితే చేశాను అనమాట కొన్ని రోజులు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ యువర్ కేవైసీ అప్లికేషన్. సో నేను కేవైసీ అనేది అప్లై చేశాను. కేవైసీ అప్లై ఎలా చేయాలన్నది కూడా వీడియో నేను చేయడం అయితే జరిగింది. అండ్ అది కూడా మీరు చెక్ చేయవచ్చు. సో నేను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వెయిట్ ఫర్ కేవైసీ రిజల్ట్స్. సో ఇది కూడా నాది కంప్లీట్ అయిపోయింది. కేవైసీ మీది కన్ఫర్మ్ అయిపోయింది. కేవైసీ యాక్సెప్ట్ జరిగిందని చెప్పేసి వాళ్ళు నాకైతే మెసేజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ వాళ్ళు కంప్లీటెడ్ అని అయితే షో చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సైట్ ఎక్నాలజ్మెంట్ టు రిసీవ్ టోకెన్స్. సో మనం టోకెన్స్ని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళు మెయిన్ నెట్ మైగ్రేషన్ టైంలో మనకు రిసిప్ట్ అయితే ఇస్తారు. సో అది ఇంకా స్టార్ట్ చేయలేదు. సో వన్స్ నాది వ్యాలెట్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ నెక్స్ట్ స్టెప్స్కి అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. మైగ్రేట్ టు మెయిన్ నెట్ ఇవన్నీ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. ఇవన్నీ కూడా ప్రజెంట్ క్యూలో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు మెల్లిమెల్లిగా స్టార్ట్ అయితే చేస్తారనమాట. సో దీనికి సంబంధించి ఇప్పటివరకు నేను చెప్పిన వాటి గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే నేను అడగండి. నేను ఖచ్చితంగా మీకు అయితే నేను చెప్తాను. సో ఇక్కడ మీకు అన్నీ కూడా ఉన్నాయి. కాన్ఫిగర్ లాకప్ రేట్ ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే చేశాను. సో వీటి గురించి కూడా వీడియో కావాలంటే డీటెయిల్గా నేను చేస్తాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ వాళ్ళు ఇచ్చిన అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఓపెన్ నెట్వర్క్ త్వరలో రాబోతుంది అని చెప్పేసి. ఈ న్యూ ఇయర్లో 2024లో మేము ఓపెన్ నెట్వర్క్ అయితే తీసుకొస్తాము. బట్ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే మ్యాక్సిమం అందరూ కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎవరైతే ఇందులో జాయిన్ అయ్యారో సో వాళ్ళందరూ కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో వాళ్ళ టార్గెట్ ఏదైతే ఉందో అవన్నీ రీచ్ అయిన తర్వాతనే వాళ్ళు ఓపెన్ నెట్వర్క్లోకి అయితే వెళ్ళడం జరుగుతుందని చెప్తున్నారు. సో చాలామందికి చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి. వ్యాలెట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో తెలియక కొంతమంది వ్యాలెట్ సరిగ్గా క్రియేట్ చేసుకోవట్లేదు. సో కొన్ని 100 పై యాప్స్ ఉన్నాయన్నమాట వీటికి సంబంధించి. అవన్నీ కూడా ప్రెజెంట్ టెస్టింగ్ కండిషన్లు ఉన్నాయి. కొన్ని వర్క్ అవుతున్నాయి, కొన్ని వర్క్ అవ్వట్లేదు. ఇవన్నీ కూడా సార్ట్ అవుట్ చేయడానికి కొంత టైం పడుతుంది. కేవైసీ కంప్లీట్ అవ్వడం కానీ, ఈ పై యాప్స్ అనేది సార్ట్ అవుట్ అవ్వడం కానీ, అలాగే డెవలపర్స్కి సంబంధించి వ్యాలిడేషన్స్ కానీ, కేవైసీ వ్యాలిడేషన్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి కొంత సమయం అయితే పడుతుంది. సో అప్పటి వరకు ఓపెన్ నెట్వర్క్ అనేది వీళ్ళు తీసుకురారు. ఇవన్నీ సార్ట్ అవుట్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ అయిన తర్వాత వాళ్ళు ఓపెన్ నెట్వర్క్ అయితే తీసుకొస్తారు. ఓపెన్ నెట్వర్క్ వచ్చిన తర్వాత మన టోకెన్స్ని మనం మైగ్రేట్ చేసుకోవచ్చు. సో అప్పుడు బై అండ్ సెల్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు కొన్ని యాప్స్ని డెవలప్ చేస్తున్నారు కదా, ఆ డెవలప్ చేసిన యాప్స్లో మనం ఏ విధంగా వేరే ఈ యొక్క ఎక్స్చేంజెస్ తోటి కనెక్ట్ అయ్యి మనం సెల్ కానీ బై కానీ చేయొచ్చు అవన్నీ కూడా ఫర్దర్గా వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. సో ఇది ప్రజెంట్ పై నెట్వర్క్కి సంబంధించిన రీసెంట్ అనౌన్స్మెంట్ అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి ఇంకా ఏమన్నా మీకు న్యూస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.